మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఏప్రిల్ 1 విడుదల అని ఒక సినిమా చూసాం. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా యుద్ధము, అనిశ్చిత వాతావరణం. కానీ భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రెజీము, అలానే అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ విషయంలో బంగారం కూడా మినహాయింపు కాదు. కొన్ని కొత్త రూల్స్ బంగారం కొనే వాళ్ళకి హెచ్చరికలుగా, చురకలుగా మారబోతున్నాయి. అసలు ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఇందులో, దీని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే ప్రశాంత్ గారు, 1వ తారీఖు నుంచి చాలా మార్పులు వచ్చినాయి. ఈ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడారు, న్యూ పాలసీ, న్యూ రిజైము, పాత రిజైము, వీటి గురించి మాట్లాడారు. బ్యాంకుల్లో ఏకంగా ఇంట్రెస్ట్ రేట్ల పైన కూడా రివిజన్స్ అని చెప్పని మొదలుపెట్టారు. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు బంగారం గురించి చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. బంగారం కూడా దానికి మినహాయింపు కాదు అంటున్నారు. ఇప్పుడు బంగారం కొనాలా వద్దా, కొంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఇది కూడా డౌట్ వస్తుంది. సో ఏం చెప్తారు మీరు? సో ప్రముఖంగా మనం గోల్డ్ అంటే ఏప్రిల్ 1 నుంచి వచ్చిన బంగారు విషయంలో మార్పులో ప్రధానంగా వచ్చినది గోల్డ్ లోన్స్ వచ్చిందండి. సో గోల్డ్ లోన్స్ లో మార్పులు ఏంటని నేను చెప్తాను. ఆ తర్వాత గోల్డ్ లో కూడా రెండు మూడు చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, ఒకటి చెప్తాము. సో ప్రధానంగా గోల్డ్ లోన్స్ ఎందుకంటే లాస్ట్ 10 years గా అంటే వెరీ ఏమంటారు, అన్సెక్యూర్డ్ అంటారు. బ్యాంకింగ్ పరిభాషలో ఇది అన్సెక్యూర్డ్ లోన్ అంటారు. అంటే కస్టమర్ ప్రొఫైల్ ఎలా ఉన్నా, కడతారా లేరా అనే ఒక ప్రొఫైలింగ్ చేయకున్నా, సివిల్ స్కోర్ ఎంత ఉన్నా, ప్రపంచం వ్యాప్తంగా కూడా మీకు దొరికే ఏకైక లోన్ గోల్డ్ లోన్. ఎందుకంటే గోల్డ్ మిమ్మల్ని చూసి ఇవ్వరు, మీరు కడతారు లేదా మీ క్రెడిట్ హిస్టరీ చూడరు. ఆ గోల్డ్ కి వాల్యూ ఉందా, ఆ రోజు ఎంత వాల్యూలో ఉంటే దాంట్లో 75% లోన్ ఇవ్వడం. ఇది ఆర్బీఐ పెట్టిన నిబంధన. బ్యాంకింగ్ కి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అంటే ఈ ముత్తూట్ లాంటి సంస్థలు ఉన్నాయి కదా, వాటికి బ్యాంకింగ్ అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ లాంటి కొన్ని వేరు నిబంధనలు ఉన్నాయి. బట్ ఏప్రిల్ 1 నుంచి వాటిని సేమ్ చేశారు. అంటే ఈ రూల్స్ ఏదైతే మార్చారో, ఇది మీరు ఎన్బిఎఫ్సి లో మీరు బంగారు ప్లడ్ చేసినా, బ్యాంకింగ్ లో చేసినా సరళంగా చేశారు. ఓకే. ప్రధానంగా ఫస్ట్ చేంజ్ ఏంటంటే స్మాల్ టైమ్ బారోవర్స్, అంటే ఎవరైనా 2.5 లక్షల లోపల బారో చేసుకుంటుంటే లోన్ టు వాల్యూ అంటారండి. అంటే ఈరోజు మీకు గోల్డ్ వాల్యూ ఈ రోజు రేటు 100 రూపీస్ ఉందనుకోండి, మీకు 85 రూపీస్ ప్లడ్జ్ చేసుకోవచ్చు. మీరు 85 రూపీస్ వరకు ఇవ్వచ్చు. అసలు ఇంతకు ముందు 75 ఉండేది, ఇప్పుడు 2.5 lakh బిలో అయితే 85% మీకు లోన్ టు వాల్యూ వస్తుంది. అంటే ఎక్కువ మొత్తం మీకు చేతికి లోన్ వాల్యూ వస్తుంది. అంటే చిన్న టైం బారోవర్స్ కి అది ఒక పెద్ద రిలీఫ్. అంటే ఒక 10% అడిషనల్ గా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. అలాగే 2.5 lakhs టు 5 lakhs అప్ టు 5 lakhs వరకు దాన్ని 80%, అబౌవ్ 5 lakhs అయితే సేమ్ 75%. ఈరోజు ఏ నిబంధన ఉందో ఆ నిబంధన. అంటే బిగ్ టైం బారోవర్స్ కి 75% వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే అందులో ఒకవేళ రిస్క్ ఏదైనా ఉంటే కూడా కొంచెం దానికి మేనేజ్ అవుతుంది అనేసి. ఇది ఒక ప్రైమరీ రూల్ చేంజ్ అండి. అంటే అసలు గోల్డ్ లోన్ బెటరా, హోమ్ లోన్ బెటరా అని కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రాపర్టీ ప్లెడ్జ్ చేస్తే కూడా ఆల్మోస్ట్ 85% వరకు ఇస్తారు. గోల్డ్ లోన్ కూడా ఆల్మోస్ట్ అంతే అవుతున్నట్టు కదా ఇప్పుడు. గోల్డ్ లోన్ కి చెప్తాను, వేరే మంచి గోల్డ్ లోన్ కి, ప్రాపర్టీ లోన్ కి నేచురల్ డిఫరెన్స్ ఏంటంటే, గోల్డ్ లోన్స్ లో బుల్లెట్ స్కీమ్స్ ఉంటాయండి. అంటే నేను ఈఎంఐ కట్టాల్సిన పని లేదు. సో డైరెక్ట్ గా 1 year 2 years తర్వాత ఇంట్రెస్ట్ ప్లస్ ఇది వెసులుబాటు ఉంటుంది. ప్రాపర్టీ లోన్స్ లో బుల్లెట్ పేమెంట్స్ చాలా తక్కువ, చాలా తక్కువ. ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టకపోతే ల్యాండ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. బట్ గోల్డ్ కి ఆ వెసులుబాటు ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, గోల్డ్ అనేది చాలా షార్ట్ టర్మ్ లో తీసేసుకోవచ్చు. అంటే 3 months 4 months యువర్ టైం. సో మినిమం పీరియడ్ తో సంబంధం లేదు, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తే 7 days లో మీకు తిరిగి పేమెంట్ ఇవ్వాలి, లేకపోతే 5,000 పెనాల్టీ. అది ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్. అదే ప్రాపర్టీ లోన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ కాబట్టి, మీరు తీసుకుంటున్న నేచర్ ఆఫ్ లోన్ ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్. నేను ఇప్పుడు తీర్చలేను, ఒక స్ట్రక్చర్డ్ వేలో దీన్ని తీరుస్తాను అంటే ప్రాపర్టీ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ అంటే స్ట్రక్చర్డ్ లోన్స్. అలా కాకుండా ఇప్పుడు అర్జెన్సీ అవసరం ఉంది, నేను ఎక్కువ కాలం పెట్టుకోను దీన్ని, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పే చేసి తెచ్చుకుంటాను ఇమీడియట్ గా, బంగారు కూడా సేఫ్టీ ఉంటుంది, నా దగ్గర లేదు అనే చాలా మంది లాకర్లో పెట్టుకుంటే మన డబ్బులు పెట్టుకోవాలి, కొన్ని బ్లడ్ చేస్తే ఆ మనీ కూడా వస్తుంది, దాన్ని వాడుకోవచ్చు అనేది. సో కాబట్టి గోల్డ్ లోన్స్ కి ఉండే రిస్క్ ఏంటంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్ టు ప్రాపర్టీ లోన్స్. ఎప్పుడు బిలో 10% ఉంటాయి. గోల్డ్ లోన్ కూడా బిట్వీన్ 9 to అంటే బేస్డ్ ఆన్ బ్యాంక్స్ డిఫరెన్స్ గా ఉంటాయి. బట్ అదర్వైజ్ మోర్ ఇంట్రెస్ట్ తో మీరు గెయిన్ కావచ్చు, బట్ లాంగ్ టర్మ్ ఉంటాయి. సో అది ప్రధానంగా డిఫరెన్స్. సో మనము
మారిన రూల్స్ చూసుకుంటే అది నేను చెప్పాను. సో మీరు ఎప్పుడైనా సరే పే చేస్తే 7 days లోపల లెండర్ మీకు వెనక్కి ఇవ్వాలి, లేదంటే ఎవ్రీ డేకి 5,000 పెనాల్టీ యాడ్ చేస్తున్నారు లెండర్స్ కి. సో ఇది ఒక బయర్ ప్రొటెక్షన్. సార్ ఇంకా కొనడంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా? కొనాలంటే ఇంత ముందర చెప్పారు కదా 100 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, మహిళలు అయితే 150 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, అట్లాంటివి 1 kilo ఆర్నమెంట్ పర్ పర్సన్ 50 grams ఆఫ్ కాయిన్స్, ఇదండి లిమిట్. ఓకే 1 కిలో 1 kilo ఆర్నమెంట్ పర్ పర్సన్ అప్ టు ద మాక్సిమమ్. అండ్ 50 grams ఇదే విధంగా మీరు ప్లెడ్ చేసుకోవచ్చు. మీరు ఇండివిజువల్ గా వెళ్ళి ఈ బ్యాంకింగ్ లో వెళ్ళి మీరు ప్లెడ్ చేసుకున్నా ఇంతకు మించి మీకు 1 కిలో అంటే పర్ ఫ్యామిలీనా ఓన్లీ ఫర్ పర్సన్? పర్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ పాన్ కార్డ్, వ్యాలిడ్ పాన్ కార్డ్, ఎందుకంటే గోల్డ్ పర్చేస్ చేయాలంటే పాన్ కార్డ్ ఉండాలి. అది సంస్థ అయినా ఒక మహిళ 1 కిలో బంగారం కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. సో ఒక 50 grams కాయిన్స్ రూపంలో పెట్టుకోవచ్చు. ఓకే. సో అడిషనల్ గా ఇది ప్లస్ అది కూడా, అది ప్లస్ అది రెండు. సో అంటే 24 carats వరకు చేసుకోవచ్చు. అంతే మొత్తంలో మీరు అదే మొత్తంలో మీరు ప్లెడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు వెళ్తే కూడా బ్యాంక్స్ కానీ NBFCs కానీ ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇది మేల్ ఫీమేల్ అని వేరియేషన్ ఏమైనా ఉందా సార్? ఎనీ ఇండివిజువల్? ఇండివిజువల్ అంటే ఎనీ ఇండివిజువల్. ఓకే. సో దీన్ని మీరు అదే గోల్డ్ లోన్స్ కొరకు చూసుకుంటే కన్నా ఇది ఒక కాయిన్స్ పెట్టుకుంటే గోల్డ్ లోన్స్ ఇవ్వరు కదా సార్? కాయిన్స్, బిస్కెట్స్, కాయిన్స్ అంటే మీకు గోల్డ్ లోన్స్ ఇవ్వండి బార్స్, ఓన్లీ బార్స్. ఓకే, బార్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, బార్స్. మీకు ఎనీ బులియన్ అంటే ఏదైనా స్టాక్స్ కానీ ఏదైనా కూడా. సో కడ్డీలు ఉంటాయండి, అంటే రా గోల్డ్ చాలా మంది చిన్న చిన్న కడ్డీలో, సో ఇవేవి ఇవ్వరు. బట్ కాయిన్ అనేది మీరు తీసుకున్నప్పుడు 24 carat కి కాయిన్ తీసుకోవచ్చు. సో ఆ కాయిన్ కి మీకు అందులో చిన్న మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అది కాయిన్స్ కూడా ప్లెడ్జ్ చేయడం కోసమే ఎక్కువ డిమాండ్ గా కొంటారు. అంటే ఇంట్లో బార్ పెట్టుకొని మళ్ళీ కొనరు. సో కొంతమంది ఏంటంటే బార్ అదే పని కొంటారు, ఎందుకంటే ప్లెడ్జ్ కూడా చేయొద్దు, ఇది నా దగ్గరే ఉండాలి అని. సో కాబట్టి అది డిఫరెంట్ బయింగ్ హ్యాబిట్. సో అందులో వచ్చేసి మీకు అంతవరకు ప్లెడ్జ్ చేసుకోవచ్చు. 50 grams ఆఫ్ కాయిన్స్, 1 kilo ఆఫ్ ఆర్నమెంట్ గోల్డ్, 22 carat. సో మిగతా నిబంధనలన్నీ చిన్న చిన్నవన్నీ కూడా మారాయి. బట్ ప్రధానంగా చూసుకుంటే లోన్ టు వాల్యూ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చిన్న టైం బారోవర్స్ కి అది గ్రహించుకోవాల్సింది. తర్వాత మీరు చూస్తుంటే కన్నా మార్జిన్స్ తగ్గుతున్నాయి అంటే గోల్డ్ డెఫినెట్ గా పెరిగే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మార్జిన్స్ తగ్గిస్తూ వస్తారు. అంటే గోల్డ్ అనేది 15% కంటే తక్కువ పడదు అనేది ఒక కాన్ఫిడెన్స్. ఒకవేళ పడినా కూడా మీకు కాల్ చేస్తారు, మార్జిన్ కాల్ అంటారు. మీరు అంత మొత్తం గోల్డ్ అన్న పెట్టండి, డబ్బులన్న ఇవ్వండి అంటారు. ఒకవేళ లేదంటే కానీ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో గోల్డ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది, మీకు నోటీస్ ఇస్తారు. ఆ ఆప్షన్ లో గోల్డ్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని తిరిగి ఎవరైతే బయర్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఇది సాధారణ ప్రాసెస్. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. అంటే మీకు షార్ట్ మార్జిన్ కాల్స్ ఇస్తారు, కానీ అది ఎప్పుడు హిస్టరీలో జరగలేదు. 15% షార్టేజ్ అనేది ఎప్పుడు జరగలేదు. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తో పెంచారు ఆ మార్జిన్ వాల్యూ అనేది, ఏదైతే LTV ఉందో అది కొంచెం పెంచారు. సో ఇవి మనకు April 1st నుంచి తీసుకొస్తున్న నిబంధనలు. కాకపోతే గోల్డ్ అనేది మీరు చక్కటి ప్రశ్న అడిగారు, ఎప్పుడు మనం గోల్డ్ లోన్స్కి వెళ్ళాలి, ఎప్పుడు ప్రాపర్టీ లోన్స్కి వెళ్ళాలి అనేది. సో మీరు తీసుకున్న పేమెంట్. ఇంకోటి ఏంటంటే ఈ బుల్లెట్ పేమెంట్ అనే స్కీమ్ ఫర్ ఎవర్ పెట్టలేదండి. ఇప్పుడు RBI సడలించిన నిబంధనలో 12 months మీరు 1 సంవత్సరం వరకే బుల్లెట్ తీసుకోవచ్చు. అంటే కంప్లీట్ రీపేమెంట్ అట్ ద సెటిల్మెంట్ టైం అంటారు బుల్లెట్ పేమెంట్ అంటే. EMIs ఏవి ఉండవు. సో 1 year వరకే మాక్సిమం పీరియడ్. 1 year తర్వాత మీరు మళ్ళీ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ పే చేసి మళ్ళీ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం లాంటివి చేసుకోవాలి. అది కూడా ఒక సడలించిన నిబంధన. ఎందుకంటే లెండర్ కూడా ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు, బయర్ కి ఇచ్చారు కదా, మీరు పేమెంట్ చేసిన 7 days లో చేయాలి లేదా. సో ఇది తర్వాత ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మ్యాండేటరీ ఏంటంటే 2 మార్చారు. మీరు వెళ్ళి ప్లడ్ చేశారనుకోండి, ఆ రోజు డెఫినెట్ గా అది ఏదైతే తీసుకున్న బంగారు నాణ్యత చెక్ చేసి ప్యూరిటీ సర్టిఫికేట్ బయర్కి ఇవ్వాలి. ఎందుకంటే మీరు మరీ తిరిగి తీసుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మ్యాచ్ కావాలి. సో కాబట్టి ఎక్కడ కూడా మీకు ఎటువంటి మోసం చేయలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ బయర్కి ఇస్తున్నారు. అలాగే లెండర్కి ఏంటంటే ఈ బంగారు ఇది నా ఒరిజినల్, నాది వారసత్వంకి వచ్చిందని డిక్లరేషన్ ఇవ్వాలి, లేదా మీరు కొనుక్కున్న ఇన్వాయిస్ ఇవ్వాలి. ఇదేదో దొంగ బంగారమో లేకపోతే అన్క్లెయిమ్డ్ ఎక్కడి నుంచో తెచ్చిన బంగారం కాకుండా లెండర్ ప్రొటెక్షన్. ఎందుకంటే చాలా మందికి తెలియదు, తీసేసుకుంటారు. లేదండి ఇది పోలీస్ కేసు సంబంధించిందంటే లెండర్ ఇవ్వాల్సిందే. ఈ కెనాట్ అసలు ఆప్షన్ ఉండదు. అసలు నాకు తను ఇచ్చాడు నాకు సంబంధం లేదనేది లేదు. ఎందుకంటే అది చాలా మందికి తెలియదు ఆ రూల్. కాబట్టి అంటే లెండ్ చేసే వాళ్ళకు ఆ రోజు అది ఆశతో చేసేస్తుంటారు, కానీ చాలా మంది ఇందులో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇద్దరికి ప్రొటెక్షన్ కింద ఇది తీసుకెళ్లారు. లేదంటే సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి, అంటే ఇది నాదే అనేసి క్లెయిమ్ చేసి. సో కాబట్టి లెండర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరికి బయర్ అండ్ లెండర్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి, అప్పిచ్చే వాళ్ళకి, బంగారం కుదవబెట్టే వాళ్ళకి ఇద్దరికి వెసులుబాటు ఇచ్చారు. అయితే ఇప్పుడు తాకట్లో ఉన్న బంగారం విడిపించే సంస్థలు కూడా చాలా వస్తున్నాయి.
ఏమన్నా అది రూల్స్? ఇప్పుడు ఆప్షన్ అండి. అది ఇప్పుడు ఏమైందంటే మనకు గోల్డ్ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆప్షన్కి వెళ్తారు. ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే వాల్యూ తక్కువ వస్తుంది ఆప్షన్స్ లో. కాబట్టి విడిపించే సంస్థ వచ్చి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ రోజుకి పెరిగిన వాల్యూ కూడా తిరిగి ఇవ్వడము, లేకపోతే సమ్ సెటిల్మెంట్ అమౌంట్ చేసి చేసుకోవడము లాంటి వెసులుబాటు ఉన్నాయి. వాటికి అదే సంస్థలోనే ఉంటారు ఏజెంట్స్. వాళ్ళు వచ్చి దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చూసుకోండి, బంగారం అంతకంతకు పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ రోజు ప్లెడ్జ్ చేసినాక 1 year తర్వాత దాని వాల్యూ ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా గోల్డ్ ఇచ్చిందండి. లాస్ట్ 5 years గా నేను చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఫ్రీ. మీ దగ్గర గోల్డ్ లోన్ ఉంటే పెట్టేస్తే తర్వాత వెళ్ళి మీరు పేమెంట్ ఉన్నప్పుడు ఆ ఏదైతే వాల్యూ ఉందో అడిషనల్ వాల్యూ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఫ్రీ. అది మీరు చెక్ చేసి చూసుకోండి. రైట్ రైట్. అంటే కొత్త సిస్టమ్ లో కూడా పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అడ్వాంటేజెస్ ఎక్కువ కనిపిస్తున్నట్టు. అడ్వాంటేజెస్ ఉన్నాయి. చిన్న టైం బయర్స్ కు రిలీఫ్ గా 2.5 lakh లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా 85% వాల్యూ. అందులో కూడా చాలా ప్రాసెసెస్ తీసేసేసారు. క్రెడిట్ హిస్టరీస్, బయర్స్ హిస్టరీ చాలా సింప్లిఫికేషన్ చేసి 3 to 4 days లో వీలైతే సేమ్ డే కూడా మీకు లోన్ అమౌంట్ వచ్చేంత సరళీకృతం చేశారు. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు April 1 నుంచి అమలవుతున్నాయి. అలానే వ్యక్తిగతంగా బంగారాన్ని ఆర్నమెంట్ రూపంలో కిలో వరకు క్యారీ చేయొచ్చు, ఉంచుకోవచ్చు. అలానే 50 grams గోల్డ్ కాయిన్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇక అప్పులు తీసుకునేటువంటి బంగారు రుణాలు తీసుకునేటువంటి వాళ్ళకి పెద్ద వెసులుబాటు వస్తుంది. చిన్న రుణాలు తీసుకునే వాళ్ళకైతే 10% ఏకంగా అడ్వాంటేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రెండు వైపులా కూడా రూల్స్ ఫ్లెక్సిబుల్ అయినాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరగబోతున్నాయి అనడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుందని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.